ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి ఆరాధన టీవీ ఛానల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ ప్రభు నామంలో నేను దీవిస్తూ ఉన్నా. దేవుడు తన మహాకృప చేత నేను ఈ యొక్క ఛానల్లో ఈ సత్య సువార్తని ఎలాగున ప్రకటించడానికి ప్రభు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తూ యాజమాన్యాన్ని కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. వారి కొరకు ప్రార్థన దీవెనలు నేను తెలియజేస్తున్నా. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, అలాగనే ఆరాధన టీవీ ఛానల్లో వర్క్ చేస్తున్నటువంటి స్టాఫ్ అంతటి మీద దేవుని యొక్క ఆశీర్వాదాలని ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు, మీ కుటుంబం కూడా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ప్రజలు అని ఈరోజు నా మాట ద్వారా నేను మీకు డిక్లేర్ చేస్తున్నా. ఈరోజు దేవుని ఆత్మ ప్రేరణతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మాటతో మిమ్మల్ని దీవించాలని మీ ముందుకు రావటం జరిగింది. వాస్తవానికి అవుట్ ఆఫ్ మై వెరీ బిజీ స్కెడ్యూల్స్లో ఉంటూ ఎన్నెన్నో కార్యక్రమాలు నేను చేయవలసిన వాడిని అంటూ మీ కొరకు నేను వచ్చినప్పుడు మీకు ఈ వర్తమానం ఇచ్చేటప్పుడు ఐఎమ్ రియల్లీ కాన్షియస్. దేవా, మీరు నడిపించండి, మీరు ఇచ్చే మాట నేను ప్రజలకు చెప్పాలి. ఏదో మామూలుగా మాట్లాడేశాను, ఏదో ఒక ప్రసంగం చేసేసాను అనేటువంటి రీతిగా కాకుండా కేవలం మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ దేవుని యొక్క విషయాలను మీతో పంచుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో నేను వచ్చా. ఆ దేవుడు నడిపించిన ఆ వర్తమానాన్ని ఈరోజు మీతో నేను పంచుకుంటూ ఉన్నా. ఏంటి ఈరోజు ఇచ్చినటువంటి ఒక దేవుని యొక్క మాట అని కనుక మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో చివరి భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా ఈ మాట ఎలాగున సెలవిస్తున్నారు. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అనేటువంటి ఒక మాట ఇది ఆయన వాగ్దానం చేసింది. సాధారణంగా మా వర్తమానాలుగా మేము బోధ చేసేటప్పుడు, మీరు వినేటప్పుడు ఎట్లాంటి రీతిగా మేము అంటూ ఉంటామనంటే, నువ్వు ఇలా చేస్తే, నువ్వు ఎలా ఉంటే, నువ్వు ఈ ప్రకారంగా ప్రవర్తిస్తే, నువ్వు ఈ విధంగా కనుక నువ్వు జీవించగలిగితే అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు అనేటువంటి రీతిగా అంటాం. కానీ నేను ఆలోచిస్తే నేను అంటాను, ఎవరంతా మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ఉండగలం చెప్పండి? ఎవరంత ఖచ్చితంగా మనం ఉండగలం చెప్పండి? నిజానికి యేసు ప్రభు ఈ మాట చెప్పినటువంటి ఆ కాంటెక్స్ట్ కూడా నేను ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుంచి ఉన్నటువంటి ఒక పారాగ్రాఫ్లో అక్కడ వ్రాయబడుతున్నటువంటి ఒక మాటలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క శిష్యులైనటువంటి వారిని పలానా చోటికి రండి అని చెప్పారు. వాళ్ళు ఆ చోటికి అక్కడికి వెళ్ళి ఉన్నారు. అక్కడ వ్రాయబడిన మాట ఏమన్నదంటే, అనేకులు ఆయనకు మ్రొక్కిరి. అనేకులు లేక వచ్చినటువంటి శిష్యుల్లో చాలామంది, ఎక్కువ శాతం ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరి అని ఉంటుంది. ఏమండోయ్, ఈరోజు నేను ఒక మాట చెప్తాను. నా అనుభవంలో వచ్చి నేను చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, వీ కెనాట్ ట్రస్ట్ ఎవ్రీబడి. అందరినీ మనం నమ్మలేమండి బాబు. కొందరు ఆషాఢభూతులు ఉంటారు, కొందరు నమ్మక ద్రోహులు ఉంటారు, కొందరు మనతో వెల్విషర్స్ లాగా ఉండి మన వెనకాల గోతులు తవ్వేవాళ్ళు ఉంటారు. ఈరోజు దేవుని యొక్క సేవకునిగా నేను కూడా నేర్చుకునేటువంటి ఒక విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఎవరో ఒకడు వ్యతిరేకులైనటువంటి వారు ఉంటూ ఉంటారు. ఎవరో ఒకళ్ళు. ఈ మధ్యలో నేను ఒకసారి ఒక చోట ఎక్కడో నేను వింటూ ఉన్నప్పుడు ఒకళ్ళు మాట్లాడుతూ ఏమన్నారంటే, వాళ్ళ గురించి ఏదో విషయం పాస్టర్ గారికి బాధ కలిగిందంట. అందుచేత ఆ పాస్టర్ గారు ప్రసంగం చేసేటప్పుడు ఎవరి వలనైతే బాధ కలిగించబడిందో ఆ వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని మిగతా 90 మందికి ఆయన గట్టిగా ప్రసంగం చేశాడు. 99 మందికి ఆయన ఏకేసి ప్రసంగం చేశాడంట. అప్పుడు ఈయన నా దగ్గరకు చెప్తానమాట, చూడండి, నన్ను దృష్టిలో పెట్టుకుని మొత్తం ఇదే ప్రసంగం, ఆ అంశం మీద ప్రసంగం చేశారని అంటే నేను కూడా అనుకున్నా, అవును కదా, ఒక్కడిని దృష్టిలో పెట్టుకుని వాడి కావాలంటే వాడిని తిట్టొచ్చు కావాలంటేను, కానీ వాడిని దృష్టిలో పెట్టుకుని మనం ప్రసంగం చేసి మిగతా వాళ్ళందరినీ కూడా దొంగల్లాగా, మిగతా వాళ్ళందరినీ వేరొకలాగా అనేటువంటి మాట మాట్లాడడం మంచిది కాదు కదా అని చెప్పేసి అని అనిపించింది. అలాగే నా యేసయ్య చేసినటువంటి విషయం కూడా అలాగే ఉంది. ఏంటంటే, అందరూ యేసయ్యకి మ్రొక్కారు, అందరూ యేసయ్యని గౌరవించారు. అందరూ యేసయ్య అంటే, అయ్యా మీ అంతటో లేరండి బాబాయ్, ఇంకా మీరు మా లీడర్ అండి, మీరు మా నాయకుడు అండి, మీరు మా డైరెక్టర్ అండి, మీరు మా పాస్టర్ గారు అండి, మీరు మాకు ఇదండి అదండి ఏవేవో చెప్పుకుంటూ వచ్చారు. కానీ అందులో కొందరు సందేహించిరి అని బైబిల్లో క్లియర్గా రాయించాడు దేవుడు అక్కడ. అందులో కొందరు సందేహించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను చూచి యేసు ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు ఆయన. అంటే అందులో చాలామంది ఆయనకు మ్రొక్కారు, చాలామంది ఫొర్రగా ఉన్నారు, చాలామంది మంచిగా ఆయన పక్షంగా ఉండి ఉన్నారు, ఆయనకు ఆరాధించారు, ఆయన మ్రొక్కారు, ఆయన పూజించారు, నానా రకాలు. కానీ కొందరు ఆయన నమ్మలే, ఆయన సందేహించారు. ఏ విషయంలో సందేహించారో, ఏ విధమైనటువంటి సందేహంతో ఉండి ఉన్నారో, ఏ విధమైన వ్యతిరేకతతో ఉండి ఉన్నారో, ఏ విధమైన సెటైర్ వేసేటువంటి విధానంగా ఉండి ఉన్నారో, ఏ విధమైన ప్రచారం చేసే విధానంగా ఉండి ఉన్నారో, ఏ విధంగా కొండేలు చెప్పే వాళ్ళు ఉన్నారో అది నాకు అనవసరం. కానీ వాళ్ళు సందేహించిన వాళ్ళు ఉన్నా వాళ్ళని పక్కన పెట్టి మీకు నేను చెప్తున్నాను అని చెప్పలేదు అక్కడ.
ఆయన వీళ్ళందరితో కలిపి చెప్తూ ఏమంటాడంటే, నాకు భూమి మీద సర్వాధికారం వేయబడింది కాబట్టి నేను మిమ్మల్ని కూడా పంపిస్తున్నాను, మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నేను మీకు ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించినానో ఆ యొక్క సంగతులైనటువంటివి మీరు లోకానికి అంతటి కూడా చెప్పి వాళ్ళందరినీ కూడా నా శిష్యులనుగా చేయండి అని చెప్తూ వాళ్ళందరికీ, అంటే నమ్మిన వాళ్ళకి, మ్రొక్కిన వాళ్ళకి, ప్లస్ సందేహించిన వాళ్ళకు కూడా ఆయన వాగ్దానం చేస్తున్న మాట ఏమన్నాడంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను. హే ఫ్రెండ్స్, ఈరోజు నా ప్రోగ్రాం చూస్తున్నటువంటి వారు అందరూ యేసుప్రభుని నమ్మారని నేను అనుకోను. ఈరోజు నా కార్యక్రమాన్ని ఈ ఆరాధన టీవీ ఛానల్లో వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరూ మంచి నమ్మకమైనటువంటి వాళ్ళు, మంచి బిడ్డలు, చాలా నమ్మకంగా ఉన్నారని నేను అనుకోను. బహుశా చాలామంది మంచి వాళ్ళు ఉండొచ్చు, చాలామంది నమ్మకమైన వాళ్ళు ఉండొచ్చు, బహుశా ఒకళ్ళిద్దరు సందేహించే వాళ్ళు కూడా ఉండొచ్చు, ఈ యేసుప్రభు నమ్మాలా అని చెప్పేసి అని. ఎందుకో మీరు బహుశా ఛానల్ మారుస్తూ సడన్గా ఇప్పుడు ఈ ఛానల్ పెట్టుకొని మీరు ఎందుకో నన్ను చూస్తూ ఉన్నారు. బహుశా నేను మిమ్మల్తో నవ్వుతూ మాట్లాడుతున్నందుకే ఉన్నారో, లేకపోతే ఏమో ఎందుకున్నారో కానీ ఈ కార్యక్రమం ఛానల్ మార్చుకోవడానికి మొత్తానికి మీరు ఈ ఛానల్ పెట్టుకొని మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. చాలా సంతోషం. ఈరోజు నేను మీతో మాట్లాడడానికే దేవుడు నన్ను పంపినాడు. ఎస్, ఈరోజు మీతోటే ఏ మాట చెప్పడానికి. హే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నమ్మినా నమ్మకపోయినా, ఒకవేళ మీరు సందేహించినా, అనుమానించినా, లేకపోతే ఒకవేళ యేసు ప్రభుని గురించి ఎలాంటి ఆలోచన మీరు కలిగి ఉన్నా, ఈరోజు నేను చెప్తున్న సువార్త, ఈ సత్య సువార్త ఏంటంటే, దేవుడు మీకును తోడై ఉన్నాడు. మీ గురించి మాట్లాడుతున్నాను బ్రదర్, మీ గురించి మాట్లాడుతున్నాను అమ్మా, సిస్టర్ గారు మీ గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రభు మీకు తోడై ఉన్నాడమ్మా, ప్రభు మీతో ఉంటున్నానని వాగ్దానం చేశాడమ్మా. ఆయన వాగ్దానం చేసింది కూడా ఏమన్నాడంటే, యుగ సమాప్తి వరకు సదాకాలము, నో మ్యాటర్ వాట్ మీరు ఎలా ప్రవర్తించినా సరే, ఒకవేళ మీరు ఎలాంటి సందేహించినా సరే, మీరు ఎలాంటి రీతికి ఒకవేళ ఉంటున్నప్పటికైనా సరే, యేసుప్రభు అంటే నమ్మకం లేకపోయినా సరే, డోంట్ వర్రీ. ఈరోజు నేను కేవలం నమ్మిన వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడడం లేదు. ఈరోజు నేను నా కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు, ఇప్పుడే చూస్తున్నారో లేక తర్వాత యూట్యూబ్లోనే చూస్తున్నారో లేక ఏ రీతిగా మీరు చూస్తున్నారో కానీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నేను చెప్తున్నటువంటి ఒక సందేశం ఏంటంటే, దేవుడు మీకు తోడై ఉన్నాడు. మీతోనే ఉన్నాడు ఆయన. మీతో ఉండడానికి ఆయన వాగ్దానం చేసినాడు. ఆయన సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానని ఆయన వాగ్దానం చేసినటువంటి ఒక దేవాతి దేవుడు. వాట్ ఏ గుడ్ గాడ్ కదా, ఎంత మంచి దేవుడు మన యొక్క దేవుడు. సాధారణంగా మనకు ఎవరైనా ఎలా ఉంటారు అని అంటే, మనం మంచిగా ఉంటే మనతో ఉండడానికి ఇష్టపడతారు. ఒకవేళ ఎవరైనా వాళ్ళ దగ్గర ఇంకేమి లేదనుకోండి, వాళ్ళ దగ్గర డబ్బు లేదనుకోండి, వాళ్ళ దగ్గర అధికారం లేదనుకోండి, ఒకవేళ హోదా లేదనుకోండి, వాళ్ళ దగ్గర స్టేటస్ అనేటువంటిది లేదనుకోండి, వెంటనే ఎవరు కళ్ళు విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంటారు కదా. బహుశా మీకు కూడా అలాంటి అనుభవం కలిగి ఉంటుందేం కాదు. బహుశా మిమ్మల్ని కొంతమంది అలా విడిచిపెట్టేశారు కాదు. బహుశా మీ జీవితంలో కూడా మీరు ఇలాంటి కష్టాన్ని ఎదుర్కొన్నారు కాదు. జీవితకాలం అంతా ఉంటానని చెప్పేసి చెప్పిన వాళ్ళు బహుశా మానేశారు కాదు. నాకు తెలిసిన కొంతమంది స్నేహితుల యొక్క జీవితం నేను తెలుసండి బాబు. వాళ్ళు ఎలా అనుకునేవారంటే, చిన్నప్పుడు స్నేహితులుగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి విషయాలు, నాతో కూడా చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, మేము ఎప్పటికీ విడిపోమండి, మేము ఎప్పుడు కలిసిమెలిసి ఉంటామండి, జీవితకాలం అంతా కలిసిమెలిసి ఉంటామని. ఎవరు విడిపోయినా, ఒకవేళ ఎలాంటి పరిస్థితి వచ్చినా మేము మాత్రం విడిపోమండి అన్నవాళ్ళు ఏదో చిన్న మాట వచ్చేసరికి ఎవడో ఏదో చెప్తాడు మధ్యలో, ఏమండి నీ గురించి పలానోళ్ళు ఎలాగనుకున్నారండి, లేక పలానోళ్ళు ఎలాగనుకున్నారండి, వాళ్ళ సంగతి వీళ్ళ దగ్గర, వీళ్ళ సంగతి వాళ్ళ దగ్గర, ఎలా ఎవడో ఒకటి చెప్తే అది తీసుకొని వీళ్ళు కనీసం అది క్లారిఫికేషన్ కూడా చేసుకోకుండా వీళ్ళిద్దరూ మనస్పర్ధలు పెట్టుకొని జీవితకాలం అంతా మన ఇద్దరం ఇలాగే కలిసి ఉందాం, జీవితకాలం అంతా ఇలాంటి స్నేహంతో ఉందాం, జీవితకాలం అంతా ఇలా ప్రేమలో ఉందాం అని చెప్పుకున్న వాళ్ళే విడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు లోకంలో. బహుశా ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్న వారిలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. మిమ్మల్ని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు, మీతో ఉంటామని వాగ్దానం చేసి విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు నేను చూస్తున్నా. అమ్మా, ఒక సిస్టర్ గారు బహుశా మిమ్మల్ని ఒక ఆయన ప్రేమిస్తానని చెప్పేసి చెప్పారు, కానీ ఇప్పుడు ఆయన మిమ్మల్ని ప్రేమించట్లే కదా. ఈ రోజున మిమ్మల్ని ప్రేమించట్లే, మీరంటే పెద్ద అసలు ఇష్టమే చూపించట్లే, కనీసం ఫోన్లో కూడా మాట్లాడడానికి మనసు పడటంలే. ఇప్పుడు బహుశా మీకు దూరంగా ఉండి అసలు మీకు విరోధంగా ఉంటూ ఉన్నారు. బహుశా ఈరోజు ఇటే కాదండి, నేను ఇటు మగపిల్లల విషయంలో కూడా ఒక మాట నేను చెప్పగలను. ఎందుకంటే కొంతమంది మగపిల్లలు అయినటువంటి వాళ్ళు కూడా హర్ట్ అయిపోతుంటారు. మగపిల్లలు అంటే మరీ చిన్నపిల్లల గురించి నేను అట్లా, ఈవెన్ పెద్దవాళ్ళైనా సరే, బహుశా మీరు ఒక స్నేహాన్ని మీరు కలిగి ఉన్నారు, ఆ స్నేహితులు అయినటువంటి వారు ఇప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టేశారు, మీతో స్నేహంగా లేరు. ఒకప్పుడు మీతో స్నేహంగా ఉన్నప్పుడు వాళ్ళన్న మాట్లాడి నో మ్యాటర్ వాట్ ఎవరు ఎలా అనుకున్నప్పుడు కానీ సరే, మన ఇద్దరు మాత్రం ఎలాంటి స్నేహంగానే ఉంటాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టనండి, మీ కష్టంలో కానీ మీ సుఖంలో కానీ ఎప్పుడైనా నేను మీతో ఉంటానని చెప్పినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు అసలు మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవట్లే. నిజానికి అలా విడిచిపెట్టేసినందుకు, అలా దూరం అయిపోయినందుకు మీరు టెన్షన్ పడిపోతున్నారు కదా.
మనుషులు అంతేనండి, ఎవరైనా అంతేనండి. చివరికి భార్యాభర్తలు కూడా ఒక్కొక్కసారి అంత తోడుగా ఉండలేరు. ఏం చేస్తాం, స్నేహితులే కాదు, ప్రేమికులే కాదు, ఈవెన్ భార్యాభర్తల మధ్యలో కూడా ఇలాంటి దూరం గ్యాప్ అనేటువంటిది ఏర్పడుతుంటుంది. కానీ ఈరోజు నేను చెప్తున్నాను చూడండి, నేను ప్రకటిస్తున్న దేవుడు, నేను నమ్మిన నా దేవుడు, నా ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన మాట ఇచ్చారండి. ఆయన మాట వెనక్కి తీసుకునే దేవుడు కాదు, మడమ తిప్పేటువంటి వాడు కాదు. ఆయన మాట ఇచ్చారు అంటే ఆ మాట నెరవేర్చుకున్నటువంటి వారు, ఆయన మనకు తోడుగా ఉండేటువంటి ఒక దేవుడు. ఈరోజుని నా సందేశం ఇదే. హే బ్రదర్, మీకే నేను చెప్తున్నా. అమ్మ, సిస్టర్ గారు, మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాను రా, మీ కొరకే నేను ఈ మాట చెప్తున్నానమ్మా. ఎవరు విడిచిపెట్టేసినా, ఒకవేళ ఎవరు దూరం అయిపోయినా, ఏ పరిస్థితుల చేత ఒకవేళ దూరం అయిపోయినా, ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, నా దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, ఆయన మీకు తోడుగా ఆయన ఉండి ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన గురించినటువంటి 2-3 విషయాలు జ్ఞాపకం చేసుకొని మీ గురించి నేను ప్రార్థన చేసి మిమ్మల్ని ఆయన చేతులకి నేను అప్పగించాలని ఆశపడుతూ ఉన్నా. మొదటిగా, దేవుడు మానవుడిని చేసినప్పుడు ఈ మానవుని విషయంలో ఒక మాట అన్నాడు ఆయన. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం దగ్గర ఏమంటాడంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదునని ఇది దేవుడు అనుకున్నాడు. కోర్స్ మాలాంటి బోధకులు మేము మాట్లాడుతున్నప్పుడు దానికి ప్రాస కలిసిందని చెప్పేసి మేమేమంటామంటే, నరుడు ఒంటరిగా ఉంటే తొంటరోడు అయిపోతాడని వాని కొరకు ఒక సాటి అయిన సహకారం చేశారని చెప్పేసి మేమంటాం. కానీ అదే బోధకులు అంటాం. కానీ ఈరోజు నేనేమంటానంటే, ఒంటరిగా ఉంటే తొంటరోడయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే ఒంటరిగా ఉన్నాడు కనుక. ఇంకొకరు ఉంటే నేడు తొంటర అనేది చేస్తూ ఉంటాడు కదా మానవుడు. సో ఇంకొకరు ఉన్నప్పుడే తొంటరోడు అవుతాడు. ఒంటరిగా ఉన్నప్పుడు తొంటరివాడు కానే కాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, ఆ తర్వాత దేవుడు తన యొక్క లేఖనాల్లో చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ఎక్కడ 2 లేక 3 నా నామములో కూడుకొని ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని సెలవిచ్చినటువంటి దేవుడు. ఇప్పుడు ఆదాము ఒక్కడిగా ఉండి ఉన్నాడు. సో దేవుడు అంటాడు, 2 అయితేనే కదా మీ 2 మధ్యలోనికి నేను వచ్చేటువంటి కార్యం జరిగేటువంటిది. సో అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఇదే ఆదాములో ప్రకటన తీసి ఒక స్త్రీనిగా చేసి ఆమెను అతని వద్దకు తీసుకొచ్చి ఇప్పుడు 2 వ్యక్తులు అయ్యారు. ఈ 2 వ్యక్తుల మధ్యలో నెంబర్ 1 వ్యక్తిలాగా దేవుడు మధ్యలోనికి వస్తూ వచ్చేవాడు. దేవుని యొక్క వాక్యం ఉంటుంది, ప్రతిరోజు చల్లపూట దేవుడు దిగివచ్చి ఆ మానవులతో సంచరిస్తున్నాడు. వాట్ ఏ జాయ్ అండి. ఈరోజు నేను అంటాను, నిజానికి చెప్పాలంటే ప్రతిరోజు ఆదాము అవ్వ వీళ్ళిద్దరును సాయంకాలం అయ్యేసరికి లేక చల్లపోటైనటువంటి సమయం వచ్చేసరికి అది ఏదైనా టైం కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ అంటారు కొంతమంది కనుక, ఎర్లీ మార్నింగ్ కానివ్వండి లేకపోతే ఏ టైం కానివ్వండి, దేవుని యొక్క రాకడ కొరకు, దేవుడు వారి మధ్యలో రావడం కొరకు వీళ్ళిద్దరు ఎదురు చూస్తుండే అనమాట. ఆ దేవుడు వచ్చేవాడు, ఆదాముతోనే అవ్వముతోనే మాట్లాడుతూ ఉండేవాడు. వాళ్ళందరూ కలిసి 3 కలిసి చక్కగా నడుస్తూ ఉండేవారు. దట్ ఈస్ హెవెన్. అదే పరలోకం అంటేను, అదే స్వర్గం అంటేను. ఈరోజు నేను చెప్తాను స్నేహితులారా, భార్యాభర్తలు ఉన్న మీ 2 మధ్యలోనికి దేవుడు వచ్చి ఉన్నారు. ఆయన మీతో ఉండి ఉన్నారు. ఎనఫ్. ఎంతవరకు దెబ్బలాడుకున్నది ఇక చాలండి. మరి ఈ వయసులో కూడా అనుమానాలు పెట్టుకుని ఊరికే తిట్టుకుంటా కూర్చున్నారు. ఇక చాలు. ఒకళ్ళ మీద ఒకళ్ళు అపోహలు పెట్టుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకుని, ఎప్పుడో తెలుసా, వీళ్ళు దేవుని దగ్గర నుంచి బయటకు వచ్చి పాపం చేశారు చూసారా, వేరొక మాట విన్నారు చూసారా, అపవాదిగాడు వీళ్ళిద్దరి మధ్యలోనికి వచ్చి మాట్లాడినప్పుడు ఆ మాట విన్నారు చూసారా, అప్పుడు వచ్చింది ఈ సమస్య. అప్పుడు ఆదాము గారు ఏమంటాడంటే, ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ భార్య, ఈవిడ వల్లనే నా బతుకంతా కొల్లేరైపోయింది, ఈవిడ వల్లనే నా బతుకంతా నాశనం అయిపోయింది, నువ్వు ఇచ్చిన దాంతో నా కొంప కొల్లేరైపోయింది అని చెప్పేసి ఆ భార్య మీద నిందేశాడు. ఏమ్మా నీ సంగతి ఏంటంటే, నాకేం తెలీదు, ఇదిగో సర్పం, నువ్వు తయారు చేసిన సర్పం, నువ్వు చేసినటువంటి సృష్టి, ఈవిడ నన్ను శోధించింది, సర్పం నన్ను శోధించింది, అందుకే నేను తినేశానని చెప్పేసి అని ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకొని సట్టారు. ఊరుకోండి, మరి ఇంకా అలా నిందలేసుకుంటూ కూర్చుంటారు. మీతోటే నేను చెప్తున్నా, ఎనఫ్. మనం నిందలేసుకునే పరిస్థితి కాకూడదు. మనది స్వర్గంలాగా ఉండాలి. భార్య భర్తల మధ్యలో స్వర్గం ఉండాలంటే దేవుడు మీ 2 మధ్యలో ఉండి తీరాలి. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఉన్నాడా దేవుడు మీ మధ్యలో? అడగట్లే నేను. ఉండాలని కోరుకున్నారా? అలాగైతే చేతులు ఎత్తండి. మా వాళ్ళందరూ కూడా ప్రతిదానికి కూడా ఏదైనా కావాలంటే చేతులు ఎత్తండి అని అంటే మన వాళ్ళందరూ తెలియకుండా గొర్రెలో చేతులు ఎత్తేస్తామంటే, ఇప్పుడు కూడా నేను చేతులు ఎత్తానంటే అక్కడ కూర్చొని మీరు చేతులు ఎత్తేస్తున్నారు. ఊరికమ్మా మరేనా, నేను ఇలా మాట్లాడుతాంటే మీరు చేతులు ఎత్తేస్తున్నారు మీకు తెలియకుండా. కానీ దేనికి చేతులు ఎత్తున్నారో మీకు తెలుసు అసలుకేనా? మనకు అలవాటు అయిపోయింది అంతే. చేతులు ఎత్తండి అంటే చేతులు ఎత్తేయడం అంతే. కానీ ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నా, మీ 2 మధ్యలో దేవుడు ఉన్నాడు. ఎస్, ఐ డిక్లేర్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒకవేళ మీరిద్దరు దెబ్బలాడుకుంటున్నా, ఒకవేళ మీ 2 మధ్యలో మనస్పర్ధలు ఉన్నా, ఒకవేళ మీ 2 మధ్యలో ఏడుపు రోదనున్నా, ఒకవేళ మధ్యలో ధర హార్మోనియం మోతలాగా ఒకవేళ మీ 2 మధ్యలో ఉన్న ఎటువంటి అనుమానాలు, అపోహలు, సందేహాలు లేకపోతే నానా రకాలైనటువంటి చికాకులు మీ 2 మధ్యలో ఉన్నా, ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నా, మాట ఇచ్చిన ఈ దేవుని మాట నేను ప్రగులుతున్నా, మీ 2 మధ్యలో దేవుడు వచ్చినాడు, మీతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా అన్నాడు. ఆదామవ్వలు పిలవలే, దేవుడా రండి, దేవుడా మా 2 మధ్యలోకి రండి, దేవుడా నువ్వు ఎప్పుడు వస్తావు దేవుడా అని చెప్పేసి అడిగినట్టు అక్కడ బైబిల్ గ్రంథంలో కనబట్లే. ఇట్ ఈస్ గాడ్స్ డిజైర్ దట్ హీ వాంటెడ్ టు కమ్ ఇన్ బిట్వీన్ యూ. మీ 2 మధ్యలోనికి రావడం ఇది దేవుని యొక్క ప్రణాళిక.
అది దేవుడు చేసినటువంటి ఒక కార్యం. ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నా, ప్రతి ఇంటిలో దేవుడు వచ్చినాడు. నిదర్శనం ఏంటి తెలుసా? అసలు మీరు ఆరాధన టీవీ ఛానల్ పెట్టుకోవటమే దేవుడు వచ్చాడండి బాబు మీ మధ్యలోనికి. ఈ ఆరాధన టీవీ ఛానల్లో నా వర్తమానం ఇప్పుడు మీరు వింటున్నారు కదా, దేవుని యొక్క వాక్యం ఇది, దేవుని యొక్క మాట ఇది. అంటే దేవుడు మాట అయిన దేవుడు మీ ఇద్దరి మధ్యలోకి వచ్చాడు. ఇక ఎనఫ్. మీరిద్దరు కూడా చూడాల్సింది ఏంటంటే, మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం, ఆ దేవుని యొక్క సన్నిధిని మీరు చూడాలి. ఆ యొక్క సన్నిధి మీకు విశ్రాంతినిస్తున్నది. ఆయన యొక్క సన్నిధి మీకు మనశ్శాంతినిస్తున్నది. ఆయన యొక్క సన్నిధి లేక ఆయన యొక్క తోడు మీ ఇద్దరి మధ్యలో ఉన్న అపోహలను తీసివేస్తుంది. ఆయన మీతో ఉన్నారు చూశారు, మీ యొక్క ఇంటిని ఒక స్వర్గంగా చేసేసింది. అమ్మారే, పిల్లల గురించి ఎందుకమ్మా ఏడుస్తూ ఉన్నావు? ఆ పిల్లల గురించి పెట్టుకొని మీ ఆయనతో దెబ్బలాట ఎందుకమ్మా పెట్టుకుంటావు? నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయన అపార్థం చేసుకుంటున్నారు. ఆయన ఏదైనా మాట్లాడితే కనుక నువ్వు దానికి పెద్ద రాగాలు తీసుకొని ఏంగానో హార్మోనియం మోత కింద ఇంట్లో పెట్టుకొని ఏడుస్తూ కూర్చున్నావు. ఎందుకది? మీ ఇద్దరి మధ్యలో యేసు ప్రభు ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నా, నేను ఖచ్చితంగా చూడగలుగుతున్నా మీ ఇంటిలో ఉన్నటువంటి యేసయ్య, ఆయన మీ కుటుంబంలోనికి వచ్చినాడు, ఆయన మీ ఇంటిలోనికి వచ్చినాడు. రెండవదిగా ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాన్ని గురించి కూడా నేను ఆలోచన చేస్తున్నట్టే, ఈ ఇశ్రాయేలు ప్రజలు దాదాపు 430 సంవత్సరాలండి ఐగుప్తు దేశంలో ఉండిపోయారండి. వెళ్ళేటప్పుడు దర్జాగా వెళ్ళారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బానిసలు అయిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జీవితానికి అలవాటు పడిపోయారు. అక్కడ ఉన్నటువంటి విగ్రహారాధనకు అలవాటు పడిపోయారు. నిజానికి ఇశ్రాయేలీలైనటువంటి వారు ఐగుప్తు దేశం ఉండినటువంటి కాలానికి అది అన్ని దేవతలు లేక ఏదైతే దానిని మొక్కేటువంటి ఒక ప్రజలుగా ఉండినారు. ఇప్పుడంటే అది మహమ్మదీ దేశం కనుక విగ్రహాలు మొక్కడం కానీ ఇలాంటి కానీ అక్కడ ఏమాత్రం లేదు ఐగుప్తు దేశంలోని. కానీ అప్పటి రోజుల్లో ఏంటంటే ఏది కనబడితే దాన్ని మొక్కుతూ ఉండినటువంటి వారు. దూడను మొక్కారు, పురుగును మొక్కారు, సూర్యుని మొక్కారు, చంద్రుని మొక్కారు, వానను మొక్కారు, ఎండను మొక్కారు. ప్రతిదాన్ని ఇంకా ఏది కనబడుతుందండి వాళ్ళ జీవితంలో, అది వాళ్ళకున్న అప్పటి కాలపు చరిత్ర. సో న్యాచురల్ ఇప్పుడు ఇశ్రాయేలీలు అయినటువంటి వారు కూడా దేని పడితే దాన్ని మొక్కుతూ అక్కడ వచ్చినటువంటి వారు. కానీ దేవుడు వారి యొక్క మొర్రను ఆలకించి వారిని ఐగుప్తు దేశంలో నుంచి, ఫరో రాజు చేతుల్లో నుంచి వారికి విడుదలనిచ్చి వారిని బయటికి తీసుకుని వచ్చిన తర్వాత ఆ దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులైనటువంటి వారికి కట్టడలను, విధులను ఆయన నిర్ణయించి, ఆ విధులను, నా కట్టడలను, నా మాట మీరు గైకొంటూ ఉండండి అని చెప్పేసి వారికి చెప్పి ఎర్ర సముద్రాన్ని దాటించాక, వారికి మారాన్ని మధురం చేశాక, ఎల్లిమైనటువంటి దగ్గర మంచి నీళ్ళైనటువంటి జీవవాక్యాన్ని వారికి ఇచ్చాక, రెఫీదీంలో వారికి కావలసినటువంటి యుద్ధంలో, పోరాటంలో విజయం అనేటువంటిది అనుగ్రహించిన తర్వాత, హోరేబు అనేటువంటి ఒక కొండ దగ్గర తీసుకుని వెళ్ళిన తర్వాత, ఆ హోరేబు కొండ దగ్గర దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలీయులైనటువంటి వారికి అనేకమైన విషయాలు చెప్తూ అక్కడ ఒక మాట మోషేతో చెప్తూ ఉన్నాడు. అది నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం దగ్గర దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు మోషేతో చెప్తున్నటువంటి ఒక మాట ఏమంటాడంటే, నేను వారిలో నివసించున్నట్లుగా లేక నేను వారి మధ్య నివసించున్నట్లుగా వారే నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని చేయాలి అని చెప్పేసి దేవుడు సెలవిచ్చాడు. అబ్బా, ఏమి ఆలోచన అండి బాబాయ్. గాను దేవుడు అన్నీ చెప్తాడనమాట. ఆ ప్రత్యక్ష గుడారం ఎలా ఉండాలి, ఎంత ఉండాలి, ఏ విధమైన గుడారంగా దాన్ని తయారు చేయాలి, లోపల ఏ ఏ వస్తువులు పెట్టాలి, ఆవరణంలో ఏ వస్తువులు పెట్టాలి, వాళ్ళు అక్కడ ఎలాగున్న దాన్ని కట్టాలి, ఇవన్నీ దేవుడు నిర్ణయించి పెట్టాడండి. బట్ ద కండిషన్ అయితే ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏమన్నాడంటే, నేను వారిలో నివసించినట్లుగా, నేను వారి మధ్యలో నివసించినట్లుగా. అబ్బా, ఇదండి బాబు దేవుడు సెలవిచ్చినటువంటి మాట. నిజానికి సంఖ్యాకాండంలో కొన్ని అధ్యాయాల్లో కనుక మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతుంటాడు కదా, ప్రత్యక్ష గుడారం అనేటువంటిది వేసిన తర్వాత ప్రత్యక్ష గుడారానికి తూర్పు వైపున పలానా ఉండాలి, పడమటి వైపున పలానా ఉండాలి, ఉత్తరం వైపున పలానా ఉండాలి, దక్షిణం వైపున పలానా గోత్రికులు ఉండాలని ఈ 12 గోత్రాల వాళ్ళకి విషయాల గురించి అక్కడ ఆ గోత్రాల గురించి చెప్తాడు ఆయన. ఈ లెక్క కూడా చూచినప్పుడు అండి, ఇటు పైన ఉత్తరం వైపు నుండినటువంటిది కొద్దిమంది ఉన్నారు, ఆ గోత్రాలన్నీ కలిపితే కిందకి దక్షిణాన ఎక్కువ మంది సంఖ్య ఉండి ఉన్నారు, తూర్పు పడమరల వైపున ఈక్వల్గా ఉండి ఉన్నారు. కానీ ఉత్తరం వైపున ఉన్న దానికంటే కొంచెం ఎక్కువ, దక్షిణ వైపున ఉన్న దానికంటే కొంచెం తక్కువైనటువంటిది. అంటే వాళ్ళు వేసుకున్న గుడారాల యొక్క సీన్ కనుక మనం చూసినట్లయితే స్నేహితులారా, అబ్బా సిలువే కనబడుతుందండి అక్కడ. ఆ పైన ఏరియల్ వ్యూగా కనుక ఎడారులను కనుక మనం చూసినట్లయితే మధ్యలో ప్రత్యక్ష గుడారం పెట్టి దానికి ఉత్తరం వైపున, దక్షిణ వైపున, తూర్పు వైపున, పడమటి వైపున ఇట్లాగని కనుక మనం దాన్ని చూసినట్లయితే అక్షరాల వాళ్ళందరూ కలిపి వేసుకున్నటువంటి ఒక గుడారాల్లో ఒక సిలువ ఆకారం. అంటే దేవుడు వారి మధ్యలో నివసించడానికి, దేవుడు వారి మధ్యలో ఉన్నాడు కనుక ఏం చేశాడు ఆ దేవాతి దేవుడు? వాళ్ళకి నీళ్లు కావాలంటే బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడండి అరణ్యంలో. వాళ్ళకి ఆహారం కావాలంటే దేవదూతలు తినేటువంటి ఒక మన్నా అనేటువంటి ఆహారం ఇచ్చాడండి. ఓ మాట చెప్పిన, నిజానికి ఇప్పుడు మనం తినేటువంటి ఒక తిండి గిద్ద మసూరి, ఇలాంటి మసూరి, ఆ మసూరి, ఈ మసూరి ఇలాంటి అన్నీ తింటున్నాం. షుగర్లో చేతనేయండి బాబాయ్ గాను, బీపీలో చేతనేయండి. ఈ రోజుని మన తెలుగు ప్రజలైనటువంటి వారికి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మనం అన్నం ఎక్కువ తినడానికి మనం పెట్టుకుంటాము,
కూరలు తక్కువ వేసుకుంటాం, ఉడకబెట్టిన కాయగూరలు తినం, ఉడకబెట్టినటువంటి మాంసాలు తినం. మనకి అంతసేపు నూనె బాగా దానిలో వేసుకొని మసాలాలు గొత్తంగా వేసుకొని ఎంత ఎత్తు పెద్ద కుప్పలాగా అన్నట్టుగా రైస్ పెట్టుకొని ఆ గిద్ద మసూరి ఇలాంటి రైస్లు పెట్టుకుంటే మనకి వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటంటే మనకి షుగర్లు, కాళ్ళు పీకుళ్ళు, మోకాళ్ళ నొప్పుళ్ళు, కీళ్ళ నొప్పుళ్ళు ఇవే మనకు కనబడేటువంటివి. ఈరోజు నేను కూడా ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకొని వెళ్తుంటే చాలామంది దగ్గర నేను చూసేటువంటి విషయం ఏమిటంటే, అయ్యా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయ్యా, బస్సు ఎక్కలేకపోతున్నానయ్యా, బస్సు ఎక్కలేకపోతున్నానయ్యా, నేను నడవలేకపోతున్నానయ్యా, ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుని అక్కడికి వచ్చిన తర్వాత అంటారు కదా, నేను ఇక్కడే కూర్చుంటాను, మీరు వెళ్ళి చూసి వచ్చేయండి అంటారు వాళ్ళు. నాకు భలే బాధ అవుతుంటుంది. అరే ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని మీరు ఇజ్రాయెల్ దేశానికి వచ్చి చూడకుండా రండమ్మా నేను నడిపిస్తాను ఎలాగోలాగా అని చెప్పేసి అక్కడ రొట్లు అక్కడ గుడ్లు తినిపించి వాళ్ళతో మొత్తానికి ఎలాగో నడిపించడానికి ప్రయత్నం చేసి వీల్ చైర్ కావాలన్న వాళ్ళకు కూడా వీల్ చైర్ లేకుండా వాళ్ళని తీసుకెళ్తామంట. అందుకనే ఇశ్రాయేలీయుల గురించి చెప్పినటువంటి ఒక మాట ఏముంటుందనంటే, వారిలో నిస్సత్తువ కలిగిన వాడు ఒక్కడో లేడంట. ఎందుకనంటే పరలోకపు ఆహారాన్ని వాళ్ళు తిన్నారు, దేవుడు వారికి తోడై ఉన్నందు చేత. దేవదూతలు తినే ఆహారం అంటే మన్నా, షుగర్, బీపీ ఇలాంటి ఏమీ రానివ్వనటువంటి ఒక మన్నా, సవిసారములు లేనంటే ఉప్పు కారం మసాలాలు లేకుండా ఉండినటువంటి చక్కనైనటువంటి ఆహారం దేవుడు వారితో ఉండబట్టి వారికి ఇచ్చినాడు. అంతేకాదు మిశ్రమ జనాంగాన్ని చూసి మనోళ్ళు ఏడ్చారంట, మాకు మాంసం లేదని. మోకాళ్ళు లోతు పూరీలు వచ్చి పండి అంటాడు బాబు. అక్కడ మీరు ఆ దేశం చూడాలి. మన ఆరాధన టీవీ ఛానల్లో కూడా మేము ఇజ్రాయెల్ దేశం తీసుకొచ్చినటువంటి వారికి మేము చూపిస్తూ ఉంటాము. ఆ అరణ్య ప్రదేశంలో సంచరించినటువంటి వారికి అరణ్య ప్రదేశమైనటువంటిది. స్నేహితులారా, అలాగున మనం చూసినప్పుడు అండి ఒక్క పెట్ట అక్కడ మనకు కనబడదండి. 2 దినాల ప్రయాణం ఏం చేస్తాము, ఒక్క పెట్ట అక్కడ కనబడదు. అలాంటిది నేను అనుకుంటా ఈ ఇశ్రాయేలుకి మోకాళ్ళ లోతు పెట్టలు వచ్చేసి పడిపోయినట్టే. ఎలా వచ్చింది రా బాబు అంటే, బికాస్ గాడ్ వాజ్ విత్ దెమ్. ఈరోజు నేను కూడా చెప్తున్నా స్నేహితులారా, ఒకవేళ మీకు ఏ లోటులో ఉండి ఉన్నారో, ఏ సమస్యలో మీరు ఉండి ఉన్నారు, ఏ ఆర్థిక ఇబ్బందుల్లో మీరు ఉండి ఉన్నారు, ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్గా ఆర్థికమైనటువంటి సమస్యలతో ఒకవేళ మీరు ఉండి ఉన్నారు, ఈరోజు నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, యాజ్ గాడ్ ఈజ్ విత్ యూ, దేవుడు మీకు తోడై ఉంటుండగా ఆయన మీ ప్రతి అవసరతను తీర్చగలడు. అరణ్యంలో ఇశ్రాయేలీయుల యొక్క అక్కర్లన్నీ తీర్చినటువంటి దేవుడు మీ అవసరతను తీర్చడా? ఈరోజు మీకు తోడుగా ఉండినటువంటి దేవుడు, మీతో ఉన్నటువంటి దేవుడు మీ ఇబ్బందులను తీర్చడా? ఈరోజు నేను చెప్తున్నా, అమరే నువ్వు చాలా సమస్యలో ఉండి ఉన్నావు, నలిగిపోతున్న స్థితిలో ఉండి ఉన్నావు, నరాలు చిట్లిపోతున్నట్టుగా నీవు ఉండి ఉన్నావు. సమ్ ప్రాబ్లం, ఏదో ఒక ప్రాబ్లం మీకు ఎదురైంది. ఆ ప్రాబ్లం మీ నుదుటి చిట్లించినట్టుగా మీరు కూర్చొని ఉన్నారు. అక్కడ చాలా డిస్టర్బ్డ్గా మీరు ఉండి ఉన్నారు, నలిగిపోతున్న స్థితిలో ఉండి ఉన్నారు, ఎవరితో చెప్పుకోలేక మీలో మీరు నలిగిపోతున్న స్థితిలో ఉండారు. నిజానికి చెప్పాలంటే టీయర్స్తో, కన్నీటితో మీరు ఉండి ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు నీకు తోడే అన్నాడమ్మా. సిస్టర్ గారు మీతోటే నేను మాట్లాడుతున్నా, దేవుడు మీకు తోడే అన్నాడు. ఈరోజు మీ ఇంటిలోనికి వచ్చినాడు, భార్య భర్తలుగా మీ ఇద్దరి మధ్యలో ఉండినాడు. ఏమో ఒకవేళ మీరు ఒంటరిగా ఉండి ఉన్నారేమో, అందుచేత ఒకవేళ మీరు నలిగిపోతూ ఉన్నారేమో. ఇంటిలోనే మీకు ఎదురైన సమస్యలను బట్టి, లేక మీకు ఆర్థికంగా ఎదురైన సమస్యను బట్టి, మీ కుటుంబంలో ఎదురైన సమస్యను బట్టి, ఏ కారణం చేతనో ఒకవేళ మీరు నలిగిపోయి ఒకవేళ నరాలు చిట్లిపోతున్నటువంటి రీతిగా మీరు ఉండి ఉన్నారు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు మీకు తోడేనండి. ధైర్యంగా ఉండండి, నవ్వండి. మీకే నేను చెప్తున్నాను, ఎందుకమ్మా అలాగే ఏడుస్తూ కూర్చుంటారు, మునగ తీసుకున్నట్టుగా అలా కూర్చుంటారు, మరీ అలాగ ఒంటరిగా మంచం మీద ఉండిపోయినట్టుగా అలా మీకే నేను చెప్తున్నా, లేవండి సిస్టర్ గారు, మీకేనమ్మా లేవండి, పర్లేలే. సమస్యలు ఉన్నాయి, ఎవరికి లేవు సమస్యలు, నాకు ఉన్నాయి బోల్డని సమస్యలు. నాకు కూడా తల పగిలిపోయేటువంటి రీతిగా సమస్యలు ఉన్నాయి. ఈరోజు నేను కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు తల పగిలిపోతేమో, నరాలు ఏమైపోతాయి అన్నట్టుగా నాకు కూడా నేను అనుకుని ఉన్నా, నాకు ఎదురైన సమస్యలు బట్టి. ఈరోజు నవ్వుతూ మీతో మాట్లాడడంలే. ఈరోజు ఎందుకనంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నో మ్యాటర్ వాట్, ఎలాంటి సమస్యలు ఏంటంట, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన నా ప్రతి అవసరతను ఆయన తీర్చగలిగిన దేవుడు. మీకు కూడా మీ ప్రతి అవసరతను తీర్చేటువంటి దేవుడు. చివరిగా ఆయన మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ఏమిటంటే, చిన్నమందా భయపడవద్దు, నేను మీ మధ్యలోనికి వస్తున్నాను. ఎక్కడ 2-3 నా నామంలో కూడుకొని ఉంటారో వారి మధ్యలోనికి నేను వస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఈరోజుని సమాజముగా, క్రైస్తవ సంఘముగా, లేక ఒక కుటుంబముగా మీ ఇంట్లోనే మీ ఇద్దరు కలిసి ఉంటే, ఒకవేళ మీరు ఒక్కరున్నా, మీతో నేనున్నానుగా, మీరు ఒక్కరు లేరు అక్కడ. మీరు టీవీ పెట్టుకొని చూస్తున్నారంటే మీ ఇంట్లో ఒకవేళ మీరు ఒక్కరే ఉన్నారు, మీరు అనుకుంటున్నారు, కానీ నేను కూడా మీతో పాటు ఉన్నా. ఇద్దరు మనం ఉన్నాం కనుక, ఇక్కడ నేను అక్కడ మీరు ఉన్నారు కనుక మన ఇద్దరి మధ్యలో ఆ దేవుడు దిగి వచ్చినాడు. ఆ దేవుని యొక్క సన్నిధి మన మధ్యలోనికి దిగి వచ్చినది. ఆ దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏమంటే, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఇది నా దేవుడు సెలవిస్తున్నమాట. హై ఫ్రెండ్స్, ధైర్యం తెచ్చుకునండి. అమ్మ మీకేరా చెప్పేది, ధైర్యం తెచ్చుకునండి. ఏం కాదు, కలవరపడద్దు ఏమాత్రం కూడాను. దేవుడు మీకు తోడై ఉన్నప్పుడు ఆయన మీ ప్రతి కన్నీటిని ఆయన తుడిచివేస్తున్నాడు. దేవుడు మీకు తోడై ఉన్నప్పుడు ఆయన మీ దుఃఖాన్ని, మీ వేదనంతా కూడా ఆయన తీసివేస్తున్నాడు. ఆ దేవాతి దేవుడు మీకు తోడై ఉన్నప్పుడు మీ ఇంటిని, మీ కుటుంబాన్ని ఒక స్వర్గంగా ఆయన చేస్తున్నాడు. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయనే మన మధ్యకు దిగి వచ్చేస్తున్నాడు. ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పరలోక రాజ్యం ఏర్పాటు చేసినప్పుడు
ఆయన రాకడ జరిగినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను మీ మధ్యలోనికి వచ్చి మీతో నేను నివాసం ఉంటాను, మీతో కలిసి నేను జీవిస్తానని ఇది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అప్పుడు అక్కడ 21వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం దగ్గర ఏమంటాడంటే, ఆయన మన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తున్నాడు. ఆయన మన యొక్క వేదన దుఃఖాన్ని తీసివేస్తున్నాడు. మన వ్యాధి బలహీనతల నుంచి మనం స్వస్థపరుస్తున్నాడు. ఇక మీదట వ్యాధి మన దగ్గరికి రాకుండా, ఇక మీదట సమస్య మనల్ని వెంటాడకుండానట్లుగా, ఇక మీదట పరిస్థితులు మనల్ని దుఃఖపరచుకుంటున్నట్లుగా, మన దుఃఖము, మన వేదన, మన కన్నీరు ఇవన్నీ కూడా తీసివేసి ఆ పరలోకపు ఆనందాన్ని ఇవ్వటం, అదే పరలోకం అంటే. అది దేవుడు మీకు భూమి మీదనే ఇస్తున్నాడు, ఇప్పుడే మీకు ఇస్తున్నాడు, ఇచ్చి ఉన్నాడు నిజం చెప్పాలంటే. ఎందుకనంటే ఆయన మీతో ఉండి ఉన్నారు కనుక. ఇది ఆయన వాగ్దానం చేశాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని ఎవరితో చెప్పాడైనా? ఆయనకు మొక్కిన వాళ్ళకి చెప్పాడు, ఆయన్ని సందేహించిన వాళ్ళు కూడా అదే మాట చెప్పాడు. సో ఈరోజు నేను ఏమంటానంటే, వెదర్ యు ఆర్ ఎ బిలీవర్ ఆర్ నాట్, వెదర్ యు ఆర్ ఎ క్రిస్టియన్ ఆర్ నాట్, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు నమ్మినా మీరు నమ్మకపోయినా, మీరు ఒకవేళ సందేహించినా, మీరు ఏ రీతిగా అనుమానాలు సందేహాలు మీరు పెట్టుకొని ఉన్నా, ఈరోజు నా ద్వారా మీతో పలుకుతున్న మాట ఏంటంటే, ఆ దేవుడు మీకు తోడుగా ఉండి ఉన్నాడు, సదాకాలం మీతోనే ఉంటాడు. ఆయన మీ యొక్క ప్రతి అవసరతను తీరుస్తాడు, మీ ఇంటి మధ్యలో సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు, మీ అక్కర్రలన్నీ తీరుస్తున్నాడు, మీ వ్యాధి బలహీనతలను ఆయన తీసివేస్తున్నాడు, మీ ఇంటినే ఒక స్వర్గంగా చేయడానికి, మీతో ఉండడానికి ఆయన మీ మధ్యలోనికి వచ్చినాడు. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నాను నాయన, ఈ బిడ్డలను నేను దీవిస్తున్నాను నాయన. ప్రత్యేకంగా ఇదిగో ఒంటరిగా ఉండినటువంటి ఒక వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. వాళ్ళు ఒంటరిగా లేరు, నేను అంటున్నాను ఒంటరిగా, ఎందుకంటే వాళ్ళు ఒక్కలే ఉన్నారు కనుక. కానీ నేను వారితో పాటు ఇక్కడ టీవీ ద్వారా నేను కనబడుతున్నాను కనుక మేమిద్దరంగా ఉన్నాం నాయన. ఒకవేళ వారు ఒంటరిగా ఉన్నామని వాళ్ళు అనుకున్నారేమో, కానీ మీరు మా మధ్యలోనికి వచ్చినారు కనుక, మీరు మా మధ్యలో ఉండి ఉన్నారు. ఇక్కడ నేను, అక్కడ వారు, మేమిద్దరం ఉండి ఉన్నాం కనుక ఈ ఇద్దరి మధ్యలోనికి మీరు వచ్చినారు. అది మీ వాగ్దానం నాయన. ఆ మాట ప్రకారంగా మీరు నెరవేర్చినందుకు నీకు వందనాలు. ఈరోజు మీరు మా కన్నీరు తుడిచివేశారు, మా కష్టాలన్నీ మీరు తీసివేస్తున్నారు, మా వ్యాధి బలహీనతలను మీరు తీసివేస్తున్నారు, మా సమస్యలన్నీ మీరు తీర్చున్నారు, మా అప్పుల బాధల నుంచి మీరు మమ్మల్ని లేవనెత్తున్నారు, మాకున్న ప్రతి డిస్టర్బెన్స్ నుంచి మీరు మమ్మల్ని లేవనెత్తున్నారు, ప్రతి డిసప్పాయింట్మెంట్, ప్రతి డిస్కరేజ్మెంట్, ప్రతి డిప్రెషన్ యేసు నామములో నేను లయపరుస్తున్నాను. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారు కనుక, మీరు వీరితో ఉన్నారు కనుక, మీరు మాతో ఉండి ఉన్నారు కనుక అవన్నీ తీసివేయబడి నేను ఆయన ఇక మీదట వీరు నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అలాంటి ధన్యత ఈ బిడ్డలకు నేను విడుదల చేస్తూ, ప్రత్యేకంగా నాయన ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీరు వారి యొక్క కుటుంబీకులను నీ చేతుల్లో పెడుతూ ఉన్నా నాన్న, మీ సన్నిధి వారికి తోడుగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు మీ సన్నిధి వారికి విశ్రాంతిని అని ఆనాడు మోషేతో చెప్పినట్లుగా ఇది నన్ను మాకు కూడా నీ విశ్రాంతిని, మనశ్శాంతిని మీరు మాకు ఇచ్చినందుకు కోటి కోటి స్తుతులు మీకు చెల్లించుకుంటూ నీ సన్నిధి వీరి కొరకు నేను ప్రకటన చేస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన సన్నిధి ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబానికి, ఒకళ్ళు ఎవరు లేకపోయినా మీ ఒంటరిగా ఉన్న మీకును నిత్యము తోడయుండి సదాకాలం మీతో నుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, సదాకాలం దేవుడు మీతోనే ఉన్నాడు, నాతో కూడా ఉండి ఉన్నాడు, మనందరితో ఉండి ఉన్నాడు. ఒకవేళ మీరు పొందుకున్నటువంటి ఒక మేలులు, మీరు పొందుకున్నటువంటి అనుభవాలు నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నేను మీతో కలిసి సంతోషిస్తానండి. మీకు ఇంత చక్కని వర్తమానం చెప్పాను కదా, ఒక ఉత్తరముకు రాయండి, చిన్న కార్డు ముక్క రాయండి, లేదంటే కనుక ఒక SMS చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను మీతో కలిసి ఆనందిస్తాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామల్కోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు పర్సనల్గా ఫోన్లో మాట్లాడాలని కోరుకుంటే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య suvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనతో ఉండినటువంటి ఆ దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.